క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి ఉన్న మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు. ఈ కార్యక్రమ అధ్యక్షులు విజయపాల్ గారికి, మరి ఆర్ జోసెఫ్ గారి కుమారులు, వేదిక పైన పెద్దలకు కూడా వందనాలు చెల్లిస్తున్నా. టైం చాలా ఎక్సెస్ అయిపోయింది కనుక నేను 1-2 మాటలే జ్ఞాపకం చేయాలని కోరుతున్నా. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాం మొదలుకొని నోవహు వరకు చరిత్ర రాసినప్పుడు అందరికీ కామన్గా కొన్ని పదాలు వాడతాడు. కుమారులు కుమార్తెల కనెను, అప్పుడు అతడు మృతునందెను, అప్పుడు అతడు మృతునందెనని. హానోకుకు మాత్రం స్పెషల్గా వాడతారు. అతడు కుమారులను కుమార్తెలను కనిన తర్వాత దేవునితో నడుచుచు అనే పదం. సో కాబట్టి ఈ సమయంలో ఆర్ జోసెఫ్ గారికి మన బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఒక స్పెషల్ చాప్టర్ ఉంది. అది మనందరం కూడా దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి అమెరికస్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షాన సంఘ కాపరిగా నివాళులు అర్పిస్తున్నాను. గొప్ప లెజెండర్, అలానే మల్టీ టాలెంటెడ్ అయ్యగారు. మిగతా స్టూడెంట్స్కి నాకు స్పెషల్ ఏంటంటే 9 సంవత్సరాలు చదివి వాళ్ళ దగ్గర నేను సిటిహెచ్ బీటీహెచ్ బీడి 9 సంవత్సరాలు చదివా. రామాయపట్నంలో నా సార్ సబ్జెక్ట్లో నాకే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఆ తర్వాత ఏసీటీసీలో చర్చ్ హిస్టరీ, రిఫార్మేషను, ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ వీటిల్లో కూడా నాకు 70, 75, ఒక సబ్జెక్ట్లో 85 కూడా వేశారు. సో అలాంటి అనుబంధం నాకు వారితో ఉంది. ఆ తర్వాత అయ్యగారి గురించి చెప్పాలంటే చాలా టైం అయింది కనుక 2-3 మాటలు చెప్తా. డివోటెడ్, చాలా భక్తి కలిగిన వారు. వారు రాసిన ఒక పాట ఏంటంటే, వెళ్ళిపోతున్నారా వేదాంతులారా, వెళ్ళిపోయే ముందు మీతో చెప్పాలి ఒక మాట, శీలం మీకు సేవకు మూలం, కాలం దాని కొలమానం అంటూ ఒక అద్భుతమైన పాట వెళ్ళిపోయే వేదాంతులకు రాశారు. అందులో వాడిన పదం శీలం మీకు సేవకు మూలం అన్నట్టుగా ఆర్ జోసెఫ్ గారు ఆ డివోటెడ్ల క్యారెక్టర్ కలిగిన వారు. వారిని మేము ఎప్పుడు వారిని బట్టి మేము గర్వించే ఒక అంశం కూడా. చాలా భక్తి, ఆ ఏజ్లో కూడా భక్తి కలిగి దేవునిలో నడిచినటువంటి గొప్ప దైవజనుడు. అది ఆయనకు ఆ క్యారెక్టర్. రెండవది డెడికేషన్. తాను సేవలో మాలాంటి వాళ్ళని అందరినో తయారు చేశారు. ఎంత డెడికేషన్ అంటే ఎగ్జామ్ పేపర్ అప్పుడు ఎవరైనా చూసి ఏదో వేసేస్తారు. సార్ ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేసేవారంటే, నేను చర్చిస్లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసినప్పుడు కరువు అని రాశా, అక్కడ కొట్టేసి కరువు కరెక్ట్ అని రాశాడు. బాధ బాకు కింద ఒత్తిస్తే కాదు, దా దగ్గర ఇచ్చాడు. అంతా క్లీన్గా అబ్జర్వ్ చేసి ప్రతిదాన్ని అంటే అంత డెడికేటెడ్గా. తర్వాత ఆయన లాస్ట్ స్టేజ్లో క్లౌ పారయ్య మెమోరియల్ ట్రస్ట్ మీద నర్సాపేట రావడం జరిగింది. మేము 2-3 సార్లు అయ్యగారితో మేము చర్చికి పిలిచాం. మా చర్చి నుంచి కూడా కొంత దాదాపు ఒక 3 lakhs దాకా మేము సపోర్ట్ చేయించాం. అప్పుడు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు మాకు చర్చి అందరికీ. సారు పెళ్ళైన కొన్ని రోజుల కంటే అత్తగారింటికి వెళ్ళారు. సార్ ఇంట్లో ఉన్నారంట. వాళ్ళ అత్త అన్నదంట, ఏం చదివాడమ్మా మీ అల్లుడని పక్కన వాళ్ళు అడిగితే, సెకండ్ గ్రేడ్ టీచరేగా అన్నాడంట. అప్పుడు మాకు చెప్తూ, ఏంటి ఆమె అలాగానే ఉంది, నేను చెయ్యలేనా, ఈ ప్రశ్న వచ్చిందంట. నేను చెయ్యలేనా, నేను చదవలేను అనుకుంటూ ఈ డిగ్రీస్ అన్నీ చదివానని చెప్పుకొచ్చాడు. సో కాబట్టి ఒక దాని మీద డెడికేషన్, పట్టుకున్న దాన్ని సాధించడం. ఈ సమయంలో వారి కుమారులకు కూడా జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, తుళ్ళూరులో ఆయన బ్యాప్టిస్ట్ చర్చి కట్టాలనేది ఆయన దర్శనం. దర్శనానికి చావు ఉండదు. వ్యక్తులం ఇది కావచ్చు కానీ దర్శనానికి చావు లేదు కనుక తప్పకుండా దాన్ని కొనసాగించడంలో మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే అందులో నన్ను ఒక సభ్యుడిగా కూడా మరి వారు నన్ను చేర్చుకున్నారు అయ్యగా మా సంఘం తరఫున. సో ఆ డెడికేటెడ్. మూడవది ఆయనలో డిసిప్లిన్. ఎంత డిసిప్లిన్ ఉండేదంటే, రామపట్నం ఫస్ట్ ఇయర్ అక్కడ కదా, రామాయపట్నం చర్చిలోకి ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు టక్క శబ్దం చేసి వస్తారు. ఆయన మాకు ఎక్కి శబ్దం లేకుండా ఎట్లా రావాలో చూపించేవాడు. తర్వాత మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం. మేము వంగామనుకో, ఆయన స్టిఫ్గా ఉండి ప్రార్థించేటప్పుడు మోకాళ్ళ మీద ఎలా ప్రార్థన చేయాలో కూడా చాలా డిసిప్లిన్ విషయాలు మరి దైవజనుడి దగ్గర మేము నేర్చుకున్నాం. సో కాబట్టి సమయంలో
వారిని బట్టి మనం అతిశయించాలి, అలాగనే సంతోషించాలి. మానవ జీవితంలో 2 రకాలైన జీవితాలు ఉంటాయంట. ఒకటి సాటిస్ఫైడ్, నాకు ఇవ్వబడిన తలాంతులు కానీ వీటన్నిటితో నేను సంతోషిస్తాను, నా జీవితాన్ని ముగిస్తాను, సౌలు లాంటి జీవితాలు. కానీ సక్సెస్ఫుల్ లైఫ్ ఎలాంటి అంటే వారి తర్వాత కూడా కొన్ని తరాలకు ఉపయోగం కలిగినట్లుగా. మరి ఆర్ జోసెఫ్ గారు ఒక సక్సెస్ఫుల్ లీడర్, సక్సెస్ఫుల్ రైటర్. వారి కుటుంబాన్ని, మాలాంటి వారిని, వారి పుస్తకాలు ప్రపంచానికి వారి విజయాన్ని అందిస్తూనే ఉన్నాయి. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు అన్నట్టుగా ఆయన జీవితం ఒక తరానికే కానీ ఆయన సాక్ష్యము, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క రైటింగ్స్ కానీ, ఆయన టీచింగ్స్ కానీ ఇవన్నీ తరం టు తరానికి, తరం నుండి తరానికి అవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని కొనసాగిస్తున్నాయని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మంచి గొప్ప దైవజనుడి గురించి మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ, వారి దగ్గర చెప్పాను కదా 9 సంవత్సరాలు నేను విద్యార్థిగా నేర్చుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ మరొకసారి కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మేమందరం మీ కొరకు ప్రార్థిస్తామని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.